వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఈరోజైతే పప్పు చేశా కదా అండి మధ్యాహ్నము, అదైతే సరిగ్గా లంచ్ చేయలేదు. ఈరోజు సాటర్డే ఇంట్లోనే ఉన్నాడు, హాలిడే అని చెప్పి. ఇంకా సరే రేపటికైతే ఇడ్లీకి అయితే వేశాను. ఇడ్లీ పిండి పట్టేసిన తర్వాత కొంచెం మినపప్పు అయితే కొద్దిగా తీసి వడ అన్న వేద్దామని చెప్పి ఇంక ఇట్లా కొంచెం అయితే పట్టేశాను. కొంచెం ఎక్కువ తీసినా బాగుందండి, మినపప్పు తక్కువైపోయింది. గట్టిగా 5-6 వడలే అయ్యాయి. బాగానే తిన్నాడు. ఇంకొంచెం ఎక్కువ చేసింటే బాగుందనిపించింది. కొంచెమే అయ్యింది పిండి అయితే. ఇంకా వీళ్ళకి సఫోలా గోల్డ్ ఆయిలే వాడాలి అండి, అది కరాడీ ఆయిల్ అని చెప్పారు. అది దొరకలేదని చెప్తే వాళ్ళ బతిని ఫ్యామిలీ వాళ్ళల్లో ఒకరికి ఫోన్ చేసి అడిగితే ఈ సఫోలా గోల్డ్ ఆయిల్ వాడొచ్చు అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంక ఇదే యూజ్ చేస్తున్నాం మేము. ఈ చేపమంది వేయించినప్పుడల్లా ఇంకా వడ అయితే వేసేసానండి. అది వడలాగా వచ్చిందో బోండాల్లాగా వచ్చాయో చూసి మీరే చెప్పాలి. సరిగా అయితే రాలేదండి. మొత్తానికి ఏదైతేమి వాడైతే తిన్నాడండి, అదే చాలు నాకైతే. ఇంకా రేపు ఎట్లాగో సండే ఏదో ఒకటి అయితే తెచ్చుకుంటాము. ఏదో ఒకటి ఏముందిలేండి, వాడికైతే మేక మాంసమే తీసుకురావాలి. ఇంకా ఈ రోజుకైతే ఇలా కానిచ్చేసానండి. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా ఆయన వస్తే ఇంకా దిగులు లేదండి, ఎందుకంటే 2-3 రోజులకు ఒకసారి అయితే తీసుకొస్తుంటాడు ఆయన ఓపికతో. నాకైతే అంత ఓపిక లేదండి మార్కెట్కి వెళ్ళి తేవడానికి. వారంలో 2 సార్లు అయితే తెచ్చి పెడుతూ ఉంటానండి. ఏదైనా మనం కొంచెం చేసుకున్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ వడలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక చూడండి, ఇవి వడలో బోండాలో మీరే చెప్పాలి. మొత్తానికైతే 15 డేస్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయండి వీళ్ళ చేపమందివి. ఇంకా ఒక 30 డేస్ అయితే ఇంకా ఎలాగోలాగో తిప్పలు పడాలండి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా వీళ్ళ హెల్త్ కోసం అయ్యి. ఇంకా ఇది అండి ఇవాల్టి ముచ్చట్లు. మీలో ఎవరైనా చేపమందు వేయించుకున్న వాళ్ళు ఉంటే మీరు డైట్ ఎలా ఫాలో అవుతారో ఖచ్చితంగా షేర్ చేయండి. కొంచెం అది కూడా ట్రై చేస్తాను బాబు కోసము. ఇంకా మా బాబు అయితే వేడివేడిగా అయితే తినేసాడండి. ఇంకొంచెం చేసింటే బాగుంది కదా మమ్మీ అన్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్.